సో హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇది వచ్చేసి ఇంటెలిజెంట్ బుక్. సో ఇదైతే స్టూడెంట్స్ కంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి సో 1 ఇయర్ అయిపోయింది, సో వాళ్ళకు నాలెడ్జీ ఉంది. సో వాళ్ళకు ఏబిసిలు కానివ్వండి, లేకపోతే ర్యామ్స్ కానివ్వండి, 1 2 3 కానివ్వండి, మీకు అన్నీ కూడా సో మీరు మొబైల్ అనేది ఇవ్వకుండా సో ఇట్లాంటి బుక్ అనేది ఇస్తే కనుక సో బుక్ అనేది అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అసలు ఎంతవరకు దీనికి మనీ ఎంత అనేది మొత్తం పూర్తిగా అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను నేను. తర్వాత అనేది ఫుల్ రివ్యూ కూడా ఇస్తా. చూడండి, మీరు పూర్తి వీడియో అయితే చూడండి. సో ఇక్కడ బాక్స్ పైన ఏమేమి ఉన్నాయనంటే ఇక్కడ చూడొచ్చు, ఇంటెలిజెంట్ బుక్ అని ఉంటుంది. సో ఇందులో కూడా ఇందులోకి వెళ్ళి చాలా వరకు మనకి ఏంటి అని అంటే కొన్ని కొన్ని వేరే వేరే బుక్స్ అనేది ఉంటాయి. సో వాటిని మీరు పర్చేస్ అనేది చేయకండి. సో ఇది మెయిన్ వీళ్ళకి కావాల్సింది ఏంటి అనేదంటే ఫ్రెండ్స్, బాక్స్ పైన అయితే ఇలా ఉంటుంది. సో బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో చాలా చిన్నగా ఉంటుంది. సో మాక్సిమం 12 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇట్లా నుంచి వెళ్ళి 12 ఇంచెస్ వరకు ఉంటుంది. చిన్న ప్యాడ్ లాగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూసినా కూడా దీని ఎంఆర్పి అనేది ఏమీ లేదు, లిటిల్ గేమింగ్ అనేది చెప్పి ఉన్నది. సో ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మీకు ఏబిసిడీలు కానివ్వండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ కానివ్వండి, ఇందులో మ్యాక్సిమం 3 అది ఎంహెచ్ బ్యాటరీస్ అయితే వేయాల్సి ఉంటుంది. సో మనం ఒకవేళ ఛార్జింగ్ సెల్స్ కనుక ఉంటే బ్యాటరీస్ కనుక వేసుకోవచ్చు, లేదు అని అంటే నార్మల్ వితౌట్ బ్యాటరీస్ అయితే వేసుకోవచ్చు. సో మనకు 2-3 మంత్స్ అయితే వస్తాయి, మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. సో దాన్ని రీయూజ్ అనేది చేసుకోలేము. సో మన నార్మల్గా అయితే రీఛార్జబుల్ అయితే ఎప్పటికైనా కూడా పనిచేస్తుంది. సో మొత్తానికి అయితే ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇదైతే బుక్. సో బాక్స్ అయితే పక్కకు పెట్టేద్దాం. సో బాక్స్ అనేది పక్కకైతే పెట్టేసిన. సో ఇది మెయిన్ మనకు ఇక్కడ నుంచి అయితే. సో ఇవి వచ్చేసి మనకి ఇక్కడ స్పీకర్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి హ్యాండిల్ అనేది మనం పట్టుకోవడానికి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు బ్యాటరీస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ బ్యాటరీస్ తీస్తే ఇక్కడ లోపలికి ఒక బ్యాటరీ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక బ్యాటరీ, ఇక్కడ ఒక బ్యాటరీ. సో మొత్తానికి 3 బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు వెనకాల బ్యాక్ సైడ్ ఏంటి అని అంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్, దాన్ని ఎట్లా యూజ్ చేయాలనేది అయితే రాసి ఉన్నది మాన్యువల్గా. సో అంత పెద్ద పని ఏమి ఉండదు. మీరు బుక్ కనుక ఓపెన్ చేయాలనుకుంటే ఇట్లా ఓపెన్ చేయాలి. సో ఇది ఒక నార్మల్ ప్లాస్టిక్ అంటే మన పెద్ద బుక్కులు ఉంటాయి కదా, వాటిలోనే వట్ట అన్నట్టు ఇది. దీనిలో ఏముండదు. సో ఇక్కడ వచ్చేసి పవర్ ఆన్ బటన్ ఉంటుంది. పవర్ ఆన్ చేసిన వెంటనే మీకైతే ఇక్కడ స్పీకర్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు ఏ ఆప్షన్స్లో అంటే ఇలాంటి షీట్స్ అనేది మనకు దగ్గర ఎన్ని ఉన్నాయనంటే ఇక్కడ 10 కమ్మలు ఉంటాయి అన్నట్టు ఇట్లా. సో ఇట్లా మీరు ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ మీరు ఈ ఒక్క పారాగ్రాఫ్ ఇది చదువుకోవాలి అంటే, ఇప్పుడు 1 2 3 చదవాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా, ఈ వెహికల్స్ నెంబర్ వచ్చేసి 6 ఇది పారాగ్రాఫ్. సో ఈ పారాగ్రాఫ్ మనకు ఆన్ కావాలి. ఇక్కడ బస్సు వస్తే ఇప్పుడు బస్సు అని చెప్పాలి కాబట్టి సో ఇక్కడ మనకైతే సింబల్ అయితే ఉన్నది కదా, ఈ సింబల్ మీద ప్రెస్ చేయాలి. సో అక్కడ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఇది ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే ఇది ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, అక్కడ బస్ అని చెప్పేసి ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. మనం ఒకవేళ మళ్ళీ దాన్ని రిపీటెడ్గా చేయాలంటే రీలోడ్ అని వస్తే రీలోడ్ అయితే అయిపోతుంది. సో ఇట్లా మనం ఒకవేళ మళ్ళీ క్వశ్చన్స్ కావాలన్నా కూడా ఇక్కడ చూడొచ్చు, మీకు క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు వేర్ ఇస్ ద మోటార్ సైకిల్ అని చెప్పి ఉన్నది. సో ఇక్కడ మనం ప్రెస్ చేయాల్సింది. సో ఇది ప్రెస్ చేసిన వెంటనే మళ్ళీ ఇక్కడ మనకి హెలికాప్టర్ అని చెప్పేస్తుంది. దాని మీకు అంటే దాని ఎలా సౌండ్ వస్తుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. సో పక్కకి వచ్చేసి ఏంటి అని అంటే, ఇది నార్మల్గా ఇప్పుడు ఈ ఈ వాటర్ మెలన్ అనేది ఏ కలర్లో ఉన్నది పిల్లలకు మనం ఈజీగా చేయడానికి దాని మీద టిక్ పెట్టాల్సి ఉంటుంది. దాని మనకు ఒక పెన్ను కూడా ఇస్తారు. సో ఆ పెన్ అనేది నేను పక్కకు పెట్టేసిన. సో ఇట్లా మనం దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన వెంటనే మనకైతే ఇట్లా
ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో మొత్తానికి అయితే ఇలాంటి ఈ గ్యాజెట్స్ అనేది ఇప్పుడు చాలా అద్భుతంగా ఉన్నది కాబట్టి, సో ఇది మొత్తం టోటల్గా 20 పేజెస్ అనేసి ఉంటుంది. మనకు ఎలక్ట్రికల్ అంటే మనకు సౌండ్స్ వచ్చేదేమో 10 పేజెస్ ఉంటుంది. మనకు నార్మల్గా రైటింగ్ చేసుకోవడానికి, వాళ్ళకు లెర్నింగ్ చేయడానికి అవతల సైడు 10 పేపర్స్ అయితే ఇస్తాడు. సో ఇది ఒక సైడ్ ఉన్నది కదా. సో ఇక్కడ మనం ఏబిసిడీలు అనేది నేర్చుకోవచ్చు. ఏ అనేది బి అనేది ఇట్లా రాయాలి అని చెప్పి మనం ఒక పెన్ ఇచ్చేసి రాస్తే దీన్ని మళ్ళీ రఫ్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా. సో మనకు వచ్చేసి దీని రేటు, దీని ప్రైస్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను.